హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజైతే మా అమ్మ కీమా ముట్టీలు చేస్తుంది. దాని ప్రాసెస్ ఏంటో, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో అన్నీ అర్థం అవ్వాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా ఈ వీడియో ఏంటో. సో ఆస్ట్రేలియాలో కీమా అయితే ఇలా దొరుకుతుంది, ప్రీప్యాక్ చేసేసి ఉంటాయి. గ్రాస్ ఫెడ్ అండ్ నార్మల్ కీమా 2 వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. సో నేను ఇక్కడ తీసుకుంది అయితే గ్రాస్ ఫెడ్ ల్యాంబ్ తీసుకున్నాను. ఇది చూడ్డానికి డిఫరెంట్గా ఉంది, కానీ ఇది మెషిన్ కట్ కాబట్టి బాగా ఫైన్గా చాప్ చేసి ఉంది. ఇప్పుడు నేను ఇది వాష్ చేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. కీమాని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. నాకు కారం కొద్దిగా తగ్గినట్టు అనిపించింది, సో నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఈ కీమా అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, అలాగే కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. అల్లంని కట్ చేసుకుంటున్నాను, అలాగే వెల్లుల్లిపాయలు కూడా కాస్త లావుగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాను. ఇది ఫైన్ పేస్ట్లా కాకుండా కొద్దిగా కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకోవాలి. అది ఎలాగో నేను గ్రైండ్ చేశాక ఇప్పుడు మీకు చూపిస్తాను. కొత్తిమీర కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అదే ఉండింది కాబట్టి నేను అంతే యాడ్ చేశాను. చూసారు కదా ఇప్పుడు నేను ఎలా గ్రైండ్ చేసుకున్నానో. సో మీరు కూడా అలా గ్రైండ్ చేసుకొని ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న కీమాలో ఈ గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని అంతా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కీమాని చేతిలో తీసుకొని చిన్న సైజ్ బాల్ లాగా చేయడానికి వస్తుందా లేదా, క్రాక్స్ ఏమైనా వస్తున్నాయా అనేసి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే క్రాక్స్ ఏం రావట్లేదు. సో నేను దీన్ని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో అది చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా శనగపిండి, ధనియాలు, అలాగే జీలకర్ర అయితే తీసుకున్నాను. వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. శనగపిండి ఎందుకంటే బైండింగ్ ఏజెంట్గా యూజ్ అవుతుంది. యూజువల్గా మనకి కీమా అనేది మెషిన్ కట్ కాకపోతే అలా ఉండల్లాగా చేసుకోవడానికి కాస్త ఇబ్బంది. సో శనగపిండి యాడ్ చేసుకుంటే అలా మంచిగా బాల్స్ లాగా చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల కీమా ముట్టీలు తొందరగా పాడవకుండా నిల్వ ఉంటాయి. సో రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డైరెక్ట్గా అయితే అస్సలు యాడ్ చేయొద్దు. శనగపిండి అయితే రోస్ట్ అయిపోయింది. మనము శనగపిండిని రోస్ట్ చేస్తున్నప్పుడు లైట్గా స్మెల్ వస్తుంది. సో అంతవరకు అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేసుకొని నేను ధనియాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ రోస్టింగ్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే అవి ప్రాపర్గా రోస్ట్ అవ్వకుండా జస్ట్ కలర్ మాత్రం మారుతాయి. ధనియాలు అయితే 80% దాకా రోస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులోకే నేను జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అవి కూడా రోస్ట్ చేసుకుంటాను. ధనియాలు ఇంకా జీలకర్ర మంచి స్మెల్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా గసగసాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే ఈ పార్ట్ స్కిప్ చేయొచ్చు. గసగసాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఆ వేడికే వేగుతాయి అనేసి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇదంతా బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆనియన్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న ఆనియన్ని మొత్తం ఒక క్లాత్లోకి తీసుకొని అందులోని వాటర్ అంతా స్క్వీజ్ చేయాలి. చూడండి, క్లాత్ని నార్మల్గా పట్టుకుంటేనే ఎంత వాటర్ వస్తుందో. ఇంకా ఇప్పుడు కంప్లీట్గా స్క్వీజ్ చేసి ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. చూడండి, ఇంత వాటర్ వచ్చింది నాకైతే. ఇప్పుడు ఈ వాటర్ అంతా పడేసి ఆనియన్స్ని మాత్రం కీమాలో కలిపేసుకుందాము. ఆనియన్స్ అయితే భలే ఘాటుగా ఉన్నాయి, కళ్ళు మండుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి రోస్ట్ చేసి పెట్టుకున్న శనగపిండిని వేసుకుంటున్నాను.
అలాగే మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసి కచ్చా పక్కగా గ్రైండ్ చేసుకోవాలి, మీకు వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు ఇది కూడా కీమాలో యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు కీమాతో ముట్టీలు చేసుకుందాము. కొద్దిగా కీమా మిక్చర్ని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి, లేదా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లాట్గా అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా, ఎలా వీలుంటే అలా చేసుకోండి. ఆయిల్ని బాగా వేడవ్వనివ్వాలి. సో ఆయిల్ బాగా వేడయ్యేలోపు కొన్ని కీమా ముట్టీలు చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేనైతే ముందుగా ఒక 5 చేశాను. ఆయిల్ వేడయిందో లేదో చూసి ఆయిల్ వేడైన తర్వాత నేను చేసి పెట్టిన కీమా ముట్టిల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కీమా ముట్టిల్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. కీమా ముట్టిల్ని ఆయిల్లో వేసిన తర్వాత కాసేపు అలా వదిలేయాలి, వాటిని అసలు కదపొద్దు. ఇక్కడ నేను ఒక పొరపాటు చేశాను. కీమా మిక్చర్ మొత్తం రెడీ చేశాక అందులో లాస్ట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, అది నేను మిస్ చేశాను. సో దానివల్లే మీకు ఆయిల్లో కీమా మిక్చర్ కొద్దిగా సపరేట్ అయినట్టు కనిపిస్తుంది మీరు వీడియోలో గమనిస్తే. ఇంకా ఇప్పుడైతే చేసేది ఏం లేదు కాబట్టి మనం ఆల్రెడీ ఆయిల్లో యాడ్ చేసుకున్న ఈ కీమా ముట్టిల్ని అటు ఇటు రోల్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందాము. కీమా ముట్టిల్ని మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే లోపల దాకా బాగా కుక్ అవుతాయి. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు నేను మిస్ చేసిన ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుంటున్నాను. అదే అండి, ఆయిల్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో నేను చేసిన పొరపాటుని మీరు మాత్రం చేయకండి. ఆయిల్ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కీమా ముట్టీలు చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇందాక ఫ్రై అయిన ముట్టిల్ని మీకు చూపించలేదు కదా, ఇదిగో చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఫ్రై చేస్తే 4 ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? ఒకటి నేను తిరిగి టేస్ట్ చూశాను, ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. కీమా ముట్టిల్ని ఆయిల్లో వేసిన తర్వాత 4-5 నిమిషాల పాటు అలా వదిలేయాలి, అస్సలు కదపకూడదు. ఆ తర్వాత స్లోగా ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. మళ్ళీ 4-5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ అన్ని సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. కీమా మిక్చర్ని కొద్దిగా మాత్రమే తీసుకొని రౌండ్ బాల్స్ లాగా కానీ లేదా ఫ్లాట్ ప్యాటీస్ లాగా కానీ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితే లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. ఎక్కువ మిక్చర్ తీసుకొని పెద్ద సైజ్ బాల్స్ లాగా చేసుకుంటే లోపల వరకు సరిగ్గా కుక్ అవ్వదు, అలాగే చాలా టైం పడుతుంది. అదే కొద్దిగా మిక్చర్ తీసుకొని చిన్న బాల్స్ లాగా కానీ చిన్న ప్యాటీస్ లాగా కానీ చేసుకుంటే పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ఏంటమ్మా ఎయిర్ ఫ్రైయర్ తెచ్చావు నువ్వు? మనము కీమా ముట్టీలు చేసుకున్నాం కదా, సో అది సేమ్ థింగ్ ఎయిర్ ఫ్రైయర్లో కూడా చూపిస్తుంది. ముందు ఆయిల్ అప్లై చేసేసి ప్యాటీస్ ఓకే. పెద్ద గుందాలా చిన్న గుందాలా ప్యాటీస్? ప్యాటీస్ మీడియం సైజులో ఉండాలి. ఇలా ప్లేస్ చేస్తాను. 2 హ్యాండ్స్తో అయితే ఈజీగా వస్తుంది, క్విక్గా వస్తుంది. 2 హ్యాండ్స్తో చేసి చూపిస్తాను. ఓకే. మంచిగా రౌండ్ షేప్లో తీసుకొని కొంచెం పలుచగా చేసుకున్నాను. ఓకే. అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది, ఫ్రై అవుతుంది. సో దీన్ని కూడా అన్ని సైడ్స్ ఈవెన్గా ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా పైన సైడ్ కూడా ఆయిల్ అప్లై చేయాలి. నేను 4 కార్నర్స్ 5 ప్యాటీస్ మిగిలాయి కదా, ఫ్రై చేస్తున్నాను కదా. సో 4ని 4 కార్నర్స్ పెట్టేసి 5th వన్ని మిడిల్లో పెట్టేస్తాను. అదే అనుకున్నాను నేనమ్మా. నేర్చుకుంటున్నావు ఎలా చేయాలో, నెక్స్ట్ టైం నువ్వే చేయాలి, ఇది నేను చేయను. ఇంకా ఊరికే వీడియో షూట్ చేయడం కాదు, నేర్చుకోవాలి. ఓకే. 4 కార్నర్స్ 4 వచ్చేసినాయి కదా. లాస్ట్ వన్ దిస్ గోస్ ఇన్ ద మిడిల్.
కానీ మీడియం సైజ్లో బాగా వచ్చినాయి. మీడియం సైజ్లోకి అవుతాయి. ఇప్పుడు ఇవి కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి కదా, కుకీస్ లాగా ఆయిల్లో ఫ్రై చేస్తే ఏమో సైజ్ తగ్గిపోయింది. సో ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో చేసి అసలు ఎలా ఫ్రై అవుతాయి ఎయిర్ ఫ్రైయర్లో ఇవి, వీటి టేస్ట్ ఎలా ఉంటుందో అట్లా చూద్దాం. మమ్మీ కుకీస్ లాగా పెద్దగా అయిపోతాయి అవి? లేదు, పెద్దగా ష్రింక్ అవుతాయి. ఓ ఓ So this goes in the middle. I'm just adjusting. Okay. సో 5 కంటే ఎక్కువ పట్టవేమో ఇక్కడ కదా. మనము ఆయిల్లో ఫ్రై చేసిన ఆయిలే, సో నేను అదే ఆయిల్ తీసుకొని ఇట్లా పైన సైడ్ కూడా బ్రష్ చేసుకుంటున్నాను. అది కూడా ఎందుకు బ్రష్ చేసుకోవాలమ్మా? బ్రష్ చేసుకోకపోతే అంత డ్రైగా ఉంటుంది, సాఫ్ట్గా ఉండదు, సాఫ్ట్నెస్ రాదు. ఓకే, నౌ వి ఆర్ రెడీ టు పుట్ దిస్ ఇన్ ఎయిర్ ఫ్రైయర్. ఓకే, లెట్స్ గో. ఎంతసేపు పెట్టాలమ్మా? సో ఇది ఫస్ట్ 200 degrees టెంపరేచర్లో 10 minutes పెట్టాలి. ముందు నేను స్విచ్ ఆన్ చేసి సెట్ చేస్తాను. స్విచ్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు 10 minutes సెట్ చేస్తాను. 10 minutes అయిన తర్వాత ఇది ఆన్ అయిన కదా, 10 minutes అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసి మళ్ళీ ఇంకో 10 minutes ఫ్రై చేసుకోవాలి. ఓకే, అయిపోయిందా అమ్మా కీమా ముట్టీలు? కీమీ ముట్టిలా అయిపోయింది. కీమీ ముట్టిలు ఇంకా ఒక 10 minutes అయిన కదా, సరే చూద్దాం. వావ్, ఎంత బాగున్నాయి. నాకు కాలుతుంది నాన్న, కొద్దిగా జరుగు. సో ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసి మళ్ళీ వేద్దాం. ఓకే, లెట్స్ డు ఇట్. చెయ్యే కనిపిస్తుందమ్మా, కొంచెం దూరం పెట్టు. ఓకే, we'll do it with left hand then. Yeah, now it's perfect. I'll try to balance it with left hand. Yeah, okay. Wow. Next. Nice. They shrink అయినాయి కొంచెం అవి. చెప్పాను కదా shrink అవుతుంది. Don't worry. సో ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకున్నాం కదా, వీటిని ఈవెన్గా ప్లేస్ చేసుకొని I'll put this aside. చూడండి ఎంత బాగున్నాయి. బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఫ్రై అయినాయి. ఇంకో సైడ్ కూడా లైట్గా ఆయిల్ బ్రష్ చేసుకుంటాం. ఆల్రెడీ చేసావు కదమ్మా ముందు. టాప్ సైడ్ చేసాం కదా, బాటమ్ సైడ్కి ఇప్పుడు మళ్ళీ లైట్గా. ఇప్పుడు వాటర్ పడినట్టే ఉన్నాయి కదా. లేదు, అది కుక్ అయినప్పుడు వాటర్ వస్తుంది కదా, వాటర్ అండ్ ఆయిల్ రెండు వస్తాయి. మీకు అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ ఇంకో 10 minutes సేమ్ 200 degrees టెంపరేచర్లో 10 more minutes on the other side. ఓకే ఓకే, పర్ఫెక్ట్. మా 20 minutes అయిపోయింది, చూద్దాం దా. ఓకే. చెరువు కొంచెం మారిపోయినట్టు అయినాయి. లేదు, నేను తీసి చూపిస్తాను, అవేం మాడిపోలేదు. ఓకే, తీసి ప్లేట్లో పెడతాను చూడు. కానీ తినాలని అనిపిస్తున్నాయి అవి. నైస్, కబాబ్స్ లాగా అయినాయి. అది ఎక్సెస్ వాటర్ ఆయిల్ అదంతా ఉంటుంది కదా, అదంతాలో మాడిపోయినట్టు అనిపిస్తుంది. దీస్ ఆర్ నైస్లీ ఫ్రైడ్. ఓ వావ్, సూపర్ ఉంది ఇవైతే. సో ఇది మనము వేడివేడిగా చింపి చూద్దాం. ఓకే, కుక్ అయిందా? వెయిట్ చేయడానికి. వావ్, దిస్ ఇస్ యమ్మీ. దిస్ లుక్స్ యమ్మీ. ఐ డోంట్ నో హౌ ఇట్ టేస్ట్స్. మంచిగా కుక్ అయింది. యా, ఎంత బాగున్నాయి, నాకు తినాలనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, తినేసి పెరుగున్నట్టు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నువ్వు లోపల మంచి కుక్ అయిందో లేదో చెప్పు. లోపల వేడి ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే చికెన్ ఇంకా కీమా రెండు మిక్స్ అయినట్టు ఉన్నాయి. సూపర్ ఉంది, మస్తు ఉంది. మీరు కూడా ట్రై చేయండి.
ఏం చేయట్లేదు అన్న, ఊరికే ఏదో షాపింగ్ కూడా కాస్కో కూడా ఏదో ఇచ్చాడు అవునా? వీక్ సేల్ అని అదే చూస్తా. ఏమేమి ఉన్నాయి అక్కడ? ఏవో గ్రాసరీస్ లిస్ట్ అన్ని. ఈరోజు అమ్మ కీమో ముట్టలు చేసింది, నీకు తెలుసా? తెలియదు అన్న. అవునా? ఎప్పుడు చేసింది? ఆఫ్టర్నూన్ చేసింది. అవునా? మరి నాకు టేస్ట్ పెట్టలేదు ఎవరు? పెడతా నాకు. కీమో ముట్టలు వావ్, చూస్తే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ట్రై చేస్తే ఇక సూపర్ ఉంటది. అంతేనా? తిండి వస్తాను. బాగుంది కదా? ఎమ్మె థ్యాంక్ యూ దీపు. వెల్కమ్.